ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి న్యాయం చేయాలని మరి మేము ఈ సందర్భంగా పార్వతీపురం జిల్లాలోని రాయగడ రోడ్డుపై ఉన్న మున్సిపల్ చెత్త డంపింగ్ యార్డ్ను తక్షణమే తరలించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ను పరిశీలించిన నేతలు చెత్త నిర్వహణ, సెగ్రిగేషన్ పారిశుద్ధ్య నిర్వహణలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. డంపింగ్ యార్డ్ కారణంగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, టీటీడీ కళ్యాణ మండప వినియోగం కూడా దెబ్బతింటుందంటూ పేర్కొంటూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. డీసీసీ పార్వతీపురం మండలం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మా ఓబీసీ చైర్మన్, వైస్ చైర్మన్తో కలిసి చెత్త డంపింగ్ యార్డ్ రాయగఢ రోడ్లో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ పరిశీలనకు వచ్చాం. చెత్త డంపింగ్ యార్డ్ తరలింపు అన్నటువంటిది దశాబ్దాలుగా పార్వతీపురం మున్సిపాలిటీని వేధిస్తుంది. అటు వైసీపీ గవర్నమెంటు, టీడీపీ గవర్నమెంటు ఈ చెత్త డంపింగ్ యార్డ్ తరలించడం వాళ్ళు ఎలక్షన్స్లో ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికల హామీగానే ఉపయోగించుకుంటున్నారు తప్ప శ్రీరామరాజు గారి టైంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలించాలో చూశారు. మళ్ళీ కనుక మీరు కాంగ్రెస్ పార్టీకి మీరు అవకాశం ఇచ్చినట్టయితే మొదట చేసే పని మేము చెత్త డంపింగ్ యార్డ్ తరలింపే చేస్తాం. అలాగే త్రాగునీరు అందిస్తాం, శానిటేషను, లైట్లు అయితే దేదీప్యమానమైనటువంటి లైట్లను వెలిగించే పరిస్థితి మేము ముఖ్యంగా మీ పేరు ఉండిపోద్ది. దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్యని పరిష్కరించండి. ఈ చెత్త డంపింగ్ యార్డుని మీరు తరలించండి. వీలైతే అఖిలపక్షం సమావేశాన్ని పిలండి, మేము మీకు సహాయం చేస్తాం. మేజర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి పార్వతీపురాన్ని మంచి చేయాలని కోరుతున్నాం. ఈ పాలకులకు మేము అనేది ఏంటంటే ఇది చూపించే మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు దీని డంపింగ్ యార్డ్ మధ్యలో ఉందో దీని ప్రభావంతో ఏమైందంటే పార్వతీపురం మున్సిపాలిటీ పార్వతీపురం టౌన్ పెరగడం వివేకానంద కాలనీతో ఆగిపోయింది. మీరు ఈ డంపింగ్ యార్డుని కానీ క్లియర్ చేస్తే ఇట్టే పార్వతీపురం టౌన్ అన్నటువంటిది అటు విక్రమాపురం అర్థం ఈ మేరకు పెరిగి సిటీకి మంచి రోజులు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ మేరకు ప్రజల